నమస్తే. ఎలాగో తమ్నేల్లో చూస్తారు కాబట్టి పెద్దగా ఇప్పుడు సస్పెన్స్‌ఫుల్ ఇంట్రడక్షన్ ఇవ్వబోవట్లేదు. కానీ డెఫినెట్‌లీ హరితేజ గురించి మాట్లాడుకోవాల్సిన ఆ 2 మంచి మాటలు మాత్రం మాట్లాడుకునే తీరాలి. మనం మామూలుగా రెగ్యులర్ వర్క్‌లోనే అంటే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ అని కాకుండా ఎనీ అదర్ ఇండస్ట్రీ ఫర్ దట్ మ్యాటర్ వర్క్ ప్లేస్‌లో మనం స్టార్ట్ చేసినప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి అండ్ తర్వాత మనం వర్క్‌కి వెళ్ళి చాలా రెస్పెక్ట్‌ఫుల్ గా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఆబ్వియస్లీ అలాగే ట్రీట్ చేస్తూ ఉంటారు కూడా. యూ కాల్ ద రిలేటివ్స్, యూ కాల్ ద ఫ్రెండ్స్ ఆర్ సో. బట్ వెన్ యూ గెట్ ఇన్ టు ఇండస్ట్రీస్ లైక్ దిస్, ఎస్పెషలీ మూవీ ఇండస్ట్రీ, ఆడపిల్లలకి ఈ రోజుకి కూడా అంత రెస్పెక్ట్ఫుల్ సిచ్యువేషన్ ఉండకపోగా చుట్టుపక్కల వాళ్ళని పక్కన పెట్టేస్తే వెళ్ళిన తర్వాత టీమ్స్తో సెట్స్లో కూడా అంత సూపర్ హ్యాపీ సిచ్యువేషన్ లేకపోవటం అండ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఇనీషియల్ డేస్లో హెవీగా బాడీ షేమింగ్ చేయటం అండ్ ఏదైనా సరే ఓపెన్గా ఇదేంటి అదేంటి అని మాట్లాడేయటం, ఇవన్నీ తట్టుకొని షీ ఈస్ స్టాండింగ్ హియర్ టుడే. ఫర్ మీ హరితేజ ఇస్ అ హీరో. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆల్ ఆఫ్ దీస్ didn't make her a negative person and speak all wrong things about the industry or the industry people. She still is here and I'm sure she will be here going forward, and she will continue to entertain us and give us so much fun, so much more fun. So over to you, Hariteja, to talk about how you have been into the industry and where did it all start? Thank you for the beautiful introduction, Purnima garu, and thanks for having me today. మీరు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మా ఇంటికి రావడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ పరిస్థితిలో నాకు కొంచెం కంఫర్ట్ ఇచ్చి నన్ను ట్రావెల్ చేయనివ్వకుండా నన్ను జాగ్రత్తగా ట్రీట్ చేసి మీరే ఇక్కడ దాకా వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ నేను మీ వీడియోస్ చాలా చూశాను, మిమ్మల్ని చాలా వరకు ఫాలో అవుతూ ఉంటాను. సో మీరు చెప్పేవన్నీ జస్ట్ నాట్ మీ, చాలామంది అమ్మాయిలకి, డౌట్స్ ఉన్న అమ్మాయిలకి కానీ చాలామందికి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో కీప్ అప్ ద గుడ్ వర్క్. మీకు విషింగ్ యూ గ్రేట్ అండ్ గ్రేట్ సక్సెస్. సో మీరు అడిగిన దాంట్లో ఫస్ట్ ఇండస్ట్రీకి రావడం దగ్గర మొదలు పెడితే, నేను 2008లో ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అనే సినిమా ద్వారా ఇక్కడికి రావడం జరిగింది, హైదరాబాద్కి. మాది బేసిక్గా తిరుపతి. సో నేను అక్కడే చదువుకుని అక్కడే డాన్స్ నేర్చుకుంటూ అలా ఒక చిన్న ఫ్యామిలీ. సో స్టార్ట్ లెర్నింగ్ డాన్స్? నేను అంటే యాక్చువల్గా నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడే నేను నిద్రపోతున్నప్పుడు కూడా నిద్రలో కూడా కాళ్ళు కదపడం, చేతులు కదపడం, నాకు డాన్స్ కావాలి. అది ఎందుకో నాకు చాలా ఇంట్రెస్టెడ్గా అనిపించింది. అండ్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం సంగీతం వాళ్ళే, అమ్మ మావయ్య అందరూ. సో నాకు ఐ వాంటెడ్ టు లెర్న్ డాన్స్. సినిమాలకి వెళ్ళినప్పుడు ఏదన్నా ఒక జీన్స్ సినిమాకి వెళ్తే ఐశ్వర్య రాయని చూసి అలాగే రెడీ అయ్యి ఇంటికి వచ్చి డాన్స్ చేయడం, ఇంకేదో సినిమాకి వెళ్తే నాకు చీర కట్టు అని వచ్చి ఇంటికి వచ్చి డాన్స్ చేయడం, ఇంక ఇవే చేసేసరికి ఓకే దీనికి చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి నన్ను జాయిన్ చేశారు, తిరుపతిలోనే జాయిన్ చేశారు. సో అలా నేను డాన్స్ నేర్చుకుంటూ చదువుకుంటూ ఉన్న టైంలో నాకు హైదరాబాద్లో ఇలా ఏవో ఆడిషన్స్ జరుగుతున్నాయంట, ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని ఒక కాల్ రావటం. నాకు అంత అంటే ఇంట్రెస్ట్ లేదు అనడం కన్నా కూడా నాకు ఎక్కువ భయం ఉండేది. అంటే హైదరాబాద్ అనగానే నేనున్న పరిస్థితుల్లో నాకు అది చాలా పెద్ద సిటీ. నేను వెళ్తే అక్కడ తట్టుకుంటానా, ఉండగలుగుతానా, అమ్మో నాకు అసలు ఎందుకు, అయినా నేను డాన్సర్ కదా అవ్వాలనుకున్నా, ఇప్పుడు నేను సినిమాల్లోకి వెళ్ళిపోయి ఏం చేసేద్దామని ఇలాంటి 100 ఆలోచనలు. వాట్ ఏజ్ వర్ యు when you were offered? Yeah, I was in my 10th అండి, 10th చదువుతున్నాను. 15. సో 10వ తరగతిలో నేను వచ్చి ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అనే సినిమాలో త్రిషకి సిస్టర్గా చిన్న రోల్ చేశాను. అక్కడే చదువుకునేదాన్ని. ఆ 10th పబ్లిక్ ఎగ్జామ్స్ అంతా కూడా నేను ఆ షూటింగ్స్లోనే చదువుకుంటూ ఫినిష్ చేశాను. అది అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇమీడియట్లీ ఐ వెంట్ బ్యాక్ చదువుకోవడం కోసం. ఆ ఒక్క సినిమా చేసి వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్న టైంలో నాకు సీరియల్ ఆపర్చునిటీ వచ్చిందనమాట. సో అప్పుడు నేను జమ్నీ టీవీలో చిన్నారి అనే సీరియల్తో ఇంట్రడ్యూస్ అయ్యాను. అక్కడ నుంచి మై కెరియర్ స్టార్టెడ్ స్లోలీ. బట్ ఇనిషియల్ డేస్లో సినిమాలంటే కొంచెం బాగా భయం వేసేది, సీరియల్స్ అంటేనే చాలా భయం వేసేది. అంటే రకరకాల జనాలు, రకరకాల మాట్లాడే వాళ్ళు అన్ని ఇండస్ట్రీస్లో ఉంటారు. మా ఇండస్ట్రీలో కూడా అలా పరిస్థితుల్లో అలా ఉండేది. నేనేంటంటే ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ నార్మల్ గర్ల్,
హూ హ్యాస్ కమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ టౌన్. Hmm. సో నాకు అసలు ఏమీ తెలీదు, నాకు మేకప్ తెలీదు, నాకు యాక్టింగ్ తెలీదు, నేను ఎక్కడ ట్రైన్ అవ్వలేదు, నేను హీరోయిన్ అవ్వాలని కథలు కనలేదు. సో వెరీ నార్మల్గా ఏదో పిలిస్తే సరే వెళ్ళి ట్రై చేద్దాం లాగా వచ్చిన అమ్మాయిని. అండ్ మా ఇంట్లో కూడా కొంచెం ఆబ్వియస్లీ ఆడపిల్లల గురించి ఏదైనా మాట్లాడితే చిక్కుమని తీసుకోలేదు కదా, బాధేస్తుంది తల్లిదండ్రులకి కూడా. సో మాకు ఆ సెట్స్లో ఏంటంటే ఇనిషియల్ డేస్లో ఇంకా అప్కమింగ్ అనే ఉన్నప్పుడు ఏంటంటే రకరకాల మాట్లాడే వాళ్ళు, నేను కొంచెం బొద్దుగా ఉండేదాన్ని, ఇప్పుడు కూడా బొద్దుగానే ఉన్నాను అనుకోండి. సో రకరకాల మాట్లాడే వాళ్ళు, ఏంటి ఇంతలా అయిపోయావు, ఇలా వచ్చిన వెంటనే ఏంటి ఎలా ఉన్నావు అని అడగడం మానేసి ఏంటి ఇంత లాభ అయిపోయావు, ఇలాంటివి ఏంటి అందరి ముందు నన్ను ఇలా మాట్లాడతారు అనిపించేసేది నాకు సడన్ గా. సో ఆ మేకప్ ఏంటి, ఆ ఫేస్ ఏదో ఒకటి అంటూనే ఉండడం, బాడీ షేమింగ్ లిటరల్లీ. సో నేను భోజనం చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే ఒక 4 ముద్దలు ఎక్కువ తినగానే 5వ ముద్దకు అందరూ వాళ్ళేదో నన్ను పెట్టి పోషిస్తున్నట్టు చూసేవాళ్ళు. తినడం ఏంటి ఇలాగా, నీకేంటిరా నా తిండి నేను తింటే అనిపించేది. నువ్వు హీరోయిన్ అవ్వాలంటే ఇలా తినకూడదు అంటే నేనే హీరోయిన్ అవ్వను, నేను పుష్టిగా తిని పుష్టిగా ఉంటే చాలు అని చెప్పేదాన్ని. సో అలా నాకు కొంచెం బాగా అన్కంఫర్టబుల్గా మూమెంట్స్లో అనిపించేది. చాలాసార్లు ఎంత దూరం వెళ్ళిపోయే వాళ్ళం అంటే ఇంక చాలు మన వల్ల కాదు, వెనక్కి వెళ్ళిపోదాం, ఏదో డాన్స్ నేర్చుకుంటూ హ్యాపీగా ఉన్న జీవితంలో సుఖంగా గడిపేస్తే చాలు, ఈ మాటలు పడలేము, ఈ టార్చర్ పడలేము, బాగా ఇరిటేటింగ్గా అనిపించేది. కానీ సంహౌ డెస్టినీ అంటారో ఏమంటారో కానీ చాలామంది ఇలా చిన్న చిన్న వాటికి భయపడి అమ్మాయిని వెనక్కి తీసుకెళ్ళొద్దు, అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది, ఇది ఇలాగే ఉంటుంది, మీరు స్ట్రాంగ్గా ఉండడం నేర్పించండి, వెనక్కి మాట్లాడడం నేర్పించండి, నుంచోవడం నేర్పించండి. ఎంత దూరం పరిగెడతారు సమస్య నుంచి, ఇది ఒక సమస్య వెళ్ళిపోతారు, అక్కడ ఇంకో సమస్య వస్తుంది వెళ్ళిపోతారు, అలా పరిగెడుతూనే ఉంటే యూ విల్ ఎండ్ అప్ నోవేర్ కదా. సో ఆన్సర్ చెప్పడం స్టార్ట్ చేయండి అని నన్ను కొంతమంది ట్రైన్ చేయడం, నేను కూడా కొంచెం స్ట్రాంగ్గా నేను ఇలాగే ఉంటాను, మీకు ఎందుకు అయినా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని అడగడం స్టార్ట్ చేసి. సో ఇట్స్ సో బ్యూటిఫుల్. అంటే ఐ నో యూ, అంటే వే యూ కమ్ ఫ్రమ్ దట్ ఆర్థడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. సో అంత అట్లా వచ్చిన వాళ్ళు ఇప్పుడు నువ్వెలా అనుకుంటావు, నువ్వేం చేయాలనుకుంటావు, నీకు ఒక ఎందుకు నేను చేయకూడదు అనేది నీకు రావటం వేరు, పేరెంట్స్ కూడా కూర్చోబెట్టడం వేరు. That is one really beautiful thing. You are blessed to have a family like that. Yeah. ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను, ఈ ఫ్యామిలీ అన్ని ఇండస్ట్రీస్కి చాలా ముఖ్యం ఖచ్చితంగా. కానీ ఎస్పెషల్లీ యాక్టింగ్ ఫీల్డ్, ఈ ఆర్టిస్ట్ ఉండే ఫీల్డ్కి ఏంటంటే కొంచెం ఎక్కువ సెన్సిటివ్ ఉంటుంది మైండ్ సెట్. బయటకు వెళ్తే 100 రకాల మాటలు పడాల్సి ఉంటుంది. అంత సెన్సిబిలిటీస్ లేకపోతే, అంటే అంత సెన్సిటివ్గా అంత ఇంటెన్సిటీ ఆఫ్ లివింగ్ లైఫ్ లేకపోతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు పర్ఫార్మ్. యా కరెక్ట్. ఎందుకంటే మేము ఏదైనా అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ఏంటంటే సీరియల్స్ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా డెత్ సీన్ చేసినా లేకపోతే ఎక్స్ట్రీమ్లీ హైపర్ హ్యాపీ సీన్ చేసినా కూడా ఆ ఎమోషన్ క్యారీ చేసేదాన్ని నేను ఇంటికి. సో తర్వాత ఐ రియలైజ్డ్ దీన్ని ఇక్కడతో కట్ చేయాలి, దీని ఇంటికి అంటే నేను అక్కడ ఏదైనా ఏడుపు సీన్ చేస్తే ఇంటికి వచ్చి కూడా ఏడుస్తూ కూర్చోవడం, దిగులుగా ఇంకేదో అయిపోయినట్టు కూర్చోవడం, ఇలా చేసి ఇనిషియల్ స్టేజెస్లో జరిగేది. స్లోలీ అదే ఇదే దీన్ని దాంతో కలపకూడదు, ఇవన్నీ మేము నేర్చుకున్నవే, ఎవరు చెప్పినవి కాదు, అవన్నీ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చాయి. 13 years in the industry. యా 13 years in industry. సో నాకు అమ్మా నాన్న అనేది ఏంటంటే చాలా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనమాట. అంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా అమ్మ నాన్న నన్ను నమ్మారు. అందుకనే ఇక్కడ దాకా జర్నీ జరిగింది. అంటే ద మూమెంట్ వీ లెఫ్ట్ తిరుపతి అండ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్, మా నాన్న ఎంప్లాయ్ అంటే బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ అయ్యి రాలేకపోయారు. సో చాలా రోజుల వరకు నేను అమ్మ ఉండాల్సి వచ్చింది. నిజంగా చెప్పాలంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ మాటలు అన్నారు ఆ మూమెంట్లో. ఒక ఆడపిల్లని తీసుకుని ఎంతవరకు నమ్మి మీరు వచ్చేసారు, ఏం చేసేస్తుందని, ఏదో ఒక రోజు మీకు ఉంది, ఇలాంటి మాటలే తప్ప నువ్వు వెళ్ళు, దాన్ని నమ్మి వెళ్ళు, నువ్వు గెలుస్తావని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ. బట్ ద బ్యూటీ ఈస్, ఇప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, సమస్య నుంచి ఎంత దూరం పారిపోతారు అని, దట్ ఏం తీసుకోవాలో అవే తీసుకున్నారు. అవును, చెత్త తీసుకోలేదు కదా, చెత్త తీసుకోలేదు. అండ్ నార్మల్ ఒక 15 ఏళ్ళ అమ్మాయిని ఎందుకంత నమ్మారో, ఎలా నమ్మారో డౌట్ లేకుండా తెలియదు. వాళ్ళ ఇన్నసెన్సో వాళ్ళ ప్రేమో కానీ
నమ్మారు నన్ను. లేదు ఈ అమ్మాయి మమ్మల్ని అలా చేయదు, మమ్మల్ని నిలబెడుతుంది అని నమ్మి తీసుకొచ్చారు ఇంత దూరం. అండ్ నేను అమ్మ కలిసి టుగెదర్ వి ఫేస్ లాడ్ ఆఫ్ ఇష్యూస్. చాలా ఇష్యూస్ కలిసి పడేవాళ్ళం, కలిసి షేర్ చేసుకునేవాళ్ళం, ఏడ్చేవాళ్ళం. మనకు ఒక రోజు వస్తుంది అనుకుంటూ ఆ హోప్తో అలా ఉండేవాళ్ళం అనమాట. అండ్ ఆ నమ్మకం వాళ్ళు ఉంచుకున్నారు. నేను కూడా ఆ నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టకుండా జాగ్రత్తగా చూసుకున్నాను. సో దట్ సపోర్ట్ దానివల్లే ఇక్కడ దాకా నేను రావడం ఇదైంది అనమాట. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను కదా, అంటే ఎప్పుడు నన్ను నువ్వు ఇది అవ్వాలి, నువ్వు అదవ్వాలి, నువ్వు ఇంకోటి అవ్వాలి, ఈ ప్రెషర్ నాకు పెట్టలేదు. ఫస్ట్కి నీకు ఏది ఇష్టం అలా చెయ్యి, నీకు ఎంతవరకు వర్క్ చేయాలి అంతే చేసుకో, నీకు ఎలా నువ్వు సంతోషంగా ఉంటావు అంతే చేసుకో. నాకు డాన్స్ ఇష్టం అంటే చెన్నైకి తీసుకెళ్ళారు, నాకు డాన్స్ ఇష్టం అంటే బెంగళూరుకి తీసుకెళ్ళారు. నాకు అంటే మాదంతా ఫినాన్షియలీ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఏం కాదు, బట్ స్టిల్ ఆ 100 రూపీస్కి 200 రూపీస్కి కూడా చాలా కష్టపడి నన్ను అన్ని చైర్లా తీసుకెళ్ళి నా డ్రీమ్స్ నేను కంటూ ఉంటే వాళ్ళు దాన్ని నెరవేర్చుకుంటూ వెనక్కి వచ్చారనమాట. వాళ్ళ వల్ల అయినంత చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ అమ్మ వచ్చి మీతో పాటు ఉండడం అంతకన్నా పెద్ద స్ట్రెంత్ ఏమిటి? అవును. అండ్ మా చెల్లెల్ని వదిలేసి ఆ టైంలో నాకు ఒక చెల్లి ఉందన్నమాట, తనని వదిలేసి నాతో పాటు వచ్చి ఉండి నాన్న చెల్లి అక్కడ, నేను అమ్మ ఇక్కడ, ఎప్పుడో నెలకోసారి కలుసుకోవడం, అదేదో పాత సినిమాల్లో స్లో మోషన్ లో సాంగ్ వేసినట్టు నలుగురు ఆ నెల కలుసుకుని మళ్ళీ ఇలా తుడిచేసి అలాంటివి చాలా చూసామన్నమాట. నథింగ్ కమ్స్ ఈజీ కదా. సో నా జర్నీలో అయితే మాత్రం నాకు ఓవర్ నైట్లో లక్తోనో లేకపోతే ఇంక దేనితోనో ఫ్యాట్ అని ఏది రాలేదు. ప్రతి చెట్టు నేను చాలా జాగ్రత్తగా తోడుకుని నాటుకుని నీళ్లు పోసుకుని పెంచుకున్నదే. సో నాకు అందుకే ఎంత సాధించినా కూడా రూట్స్ నాకు ప్రతిరోజు గుర్తొస్తూ ఉంటాయి. ప్రతి నిమిషం ఇక్కడున్నా, ఇక్కడికి వచ్చాను, ఇదంతా ఎంత పెద్ద జర్నీ అని అనిపిస్తూనే ఉంటుంది అనమాట. వీ కెనాట్ థ్యాంక్ మామ్ అండ్ థ్యాంక్ డాడ్ కదా, అది మనం ఎక్స్ప్రెస్ చేయలేం, కానీ దట్ విల్ బీ ఇన్ హార్ట్. అండ్ నౌ దట్ యూ స్పోక్ అబౌట్ హౌ ఫార్ యూ హవ్ కమ్, అంటే దూరం వచ్చావు అండ్ అమ్మవారిని నమ్మటం, అండ్ నథింగ్ కమ్స్ ఈజీ కదా. అంటే మీరు కమెంట్స్ చేసేవాళ్ళు, రాసేవాళ్ళు, యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పెడుతున్నారు. హరితేజకి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి? ఏంటంటే హరితేజకి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయో తెలుసా? హరితేజ అసలు భర్త ఎవరు? చెప్పు తీసుకుని కొట్టాలి మిమ్మల్ని పెట్టిన వాళ్ళు. ఎందుకంటే నువ్వు పడ్డ కష్టం నాకు తీయించడానికి ట్రై చేసి వాడు ఎవడో తెలియదు, ఎట్లా పెట్టాడో తెలియదు, వాడు రీచ్ అవడానికి ట్రై చేసాం, వాడు దొరకడు. వెనకాల నుంచి నేను ముసుగులు వేసుకుని ఎందుకు మాట్లాడతారు, వచ్చి మాట్లాడగలరా? లేదు. అంటే మీరు పెట్టే ఒక చిన్న పోస్ట్ ఏదైనా సరే ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మా జీవితాల్లో, అది అంటే ఇప్పుడు ఇంకా నేను పట్టించుకోవడం మానేశాను అనుకోండి. ఏదో ఏదో అంటారు కదా, కర్మ మిమ్మల్ని తీసుకెళ్తుంది అక్కడికి అని, నీ కర్మ అనుకుని వదిలేయడం స్టార్ట్ చేశాను. కానీ బట్ పట్టించుకునే టైంలో, అంటే ఇప్పుడు నాకు పెళ్ళవ్వాలండి, ఇప్పుడు మా ఆయనే ఉన్నాడు, మా ఆయన వదిలేడు, మా అత్తగారు వాళ్ళ ఎవరో హరితేజనా అని యూట్యూబ్ ఆన్ చేయగానే ఏవేవో ఫోటోలు ఎవరెవరితో ఇలా అంతా థంబ్నెయిల్స్ వస్తే వాళ్ళకి తెలియదు కదా ఏంటి అని చెప్పి. అండ్ అవన్నీ నేను అదంతా కాకుండా అది చూసిన వెంటనే ఇట్ హర్ట్స్. అబ్బాయి ఏంటి నిజం రాశారంటే సర్లే మనం చేసాం కదా, వాడు రాశాడు అనే తృప్తంగా ఉంటుంది. నిజమో అబద్ధమో తెలియకుండా రాసేయడం, దాని కింద ఇంకా కొంతమంది మహానుభావులు ఉంటారు, దిగొచ్చిన మహానుభావులు, వాళ్ళకి ఏం పని ఉండదు కామెంట్ పెట్టాడు, వాళ్ళకి ఇంకా ప్రపంచంలో పనే ఉండదు. మాకు ఏదన్నా థంబ్నెయిల్ రాగానే దాన్ని తీసుకుని కరెక్ట్ నీ కథలు ఏంటో చూడలేదా నేను, నువ్వు ఏం చేసావో తెలుసు నాకు, అబ్బో నువ్వు బది నువ్వు బిది మాట్లాడు. నిజంగా నాకు కొట్టుకోసి పేరు పెట్టిన మా అమ్మ మాట్లాడలేదు, నాకు అన్నం పెట్టిన మా నాన్న మాట్లాడు, నన్ను పాపం పోషిస్తూ నా తోడుగా ఉండి చచ్చేదాకా ఉండి నా మొగుడు మాట్లాడు, వీళ్ళందరూ మాట్లాడతారు. వన్ సైడ్ ఐ విల్ థింక్ నువ్వు సోషల్ ఫిగర్వి, వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి నువ్వు మాట్లాడతారు అని. కానీ నేనేమంటానంటే ఒక అదుపు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మేము ఎంత సోషల్ ఫిగర్స్ అయినా ఎండ్ ఆఫ్ ద డే కలెక్టర్ అయినా ఎవరైనా ఇంటికి వస్తే ఒక పెళ్ళాం, ఒక కూతురు, ఒక చెల్లి, ఒక తల్లి, కాబట్టి కొంచెం అది కూడా దృష్టిలో ఉంచుకుని చాలా మాట్లాడకూడదు అని అనిపిస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ అంతే. ఎందుకంటే అది డెఫినెట్లీ చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి మనకి. అవతలోడు ఇంకెవడో దాని నుంచి ఎంత లబ్ధి పొందుతున్నాడో తెలియదు. అసలు రాసిన వాళ్ళకన్నా ఎవరి గురించి రాశారో వాళ్ళకన్నా కూడా
ఈ మధ్యలో అంటే చూసే వాళ్ళు ఉంటారు కదా, అవును. ఇప్పుడు ఆ thumbnail చూడంగానే ఏంటో అని ఓపెన్ చేయాలనే క్యూరియాసిటీ నాకు ఉంది చూసారా. అవును, అదే ఓపెన్ తగ్గాలి కొంచెం. హరితేజ జీవితంలో చాలా సాధించింది తెలుసా అంటే మాకేంటి సాధిస్తే ఇప్పుడు దాన్ని అలా స్క్రోల్ చేసేస్తాడు. అదే హరితేజకి ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయో తెలుసా అనగానే ఫట్ మన ఓపెన్ చేస్తారు. అదేంటంటే ఇట్స్ జస్ట్ అట్రాక్టింగ్ టు ద నెగిటివిటీ మోర్ దాన్ పాజిటివిటీ. ఎప్పుడైనా మీరు ఎప్పుడన్నా గాసిప్ పైన ఇంకొకటైనా మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అదే ఒకరిని కూర్చోబెట్టుకొని మంచి చెప్పండి, గంట వింటాడు, 2 గంటలు వింటాడు, తర్వాత ఆ అమ్మాయి చాలా బుర్ర తింటుంది, మెంటలీ ఆ పిల్లకి ఏదో ప్రాబ్లం ఉందని మాట్లాడతారు. దట్స్ హౌ ఇట్ ఇస్. ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన వాళ్ళతో కూడా ఎవరితో అయినా కూడా మీరు పొద్దున్న వేసిన వెంటనే మంచిగా వేడి నీళ్ళు తాగండి, స్ప్రౌట్స్ తినండి, మీరు ఫ్రూట్స్ తినండి ఇలాంటివి చెప్పాను అనుకో, అమ్మాయి మెంటల్గా ఏందో అయింది, ఆ పిల్లకి 24 గంటలు ఏందో మాట్లాడుతుంది అంటారు. అదే క్వశ్చన్ తెలుసా పక్కింట్లో ఆ అమ్మాయి అనగానే ఇంకో 4 వస్తారు, అక్క రావే ఒకటి కావాలన్నమాట. అది ఎట్లా అయిపోయిందంటే ఆకలి వేసినప్పుడు తినే స్నాక్స్ లాగా మెంటలీ ఏదో ఒక గాసిప్ కావాలనిపిస్తుంది. ఓకే, గాసిప్స్ స్ట్రెస్ రిలీఫ్ అవుతూ ఉంటాయి, చిన్న చితక నవ్వులతో పోయే వరకు, ఎవరి ఫీలింగ్స్ హర్ట్ చేయనంత వరకు ఫైన్. ఈ థంబ్నెయిల్స్, ఈ ట్రోల్స్ అన్నెసెసరీగా చేయడాలు ఇవన్నీ ఏంటంటే కొంచెం బాధ పెడతాయి అనమాట. ఇప్పుడు దాకా అమ్మ నాన్న మా ఆయనతో చూసుకున్నారు, రేపు పొద్దున్న నా కొడుకు 1 year 2 years వచ్చేసి మమ్మీ నీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి తెలుసా అని ఎవడో పెట్టాడు, నీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి అని అడిగాడు అనుకో, ఏం చెప్పాలి వాడికి? ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ వచ్చిందా? అంటే ఇప్పుడు ఎవరన్నా అట్లా 1-to-1 కమెంట్ చేయడం పిచ్చిగా, డెరగేటరీ, అసలు డెరగేటరీ కూడా కాదు, ఇంకా అది బ్రూటల్. అలా కమెంట్ చేయడం, ఏం మాట్లాడుతున్నారా అని 2 తగిలించడం, అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందా? చాలా జరిగాయండి. అంటే నాకు బేసిక్గా ఒక ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది లైఫ్లో. సో అది అయిన తర్వాత ఐ గాట్ మ్యారీడ్ టు దీప్. సో నేను దీపక్ కలిసి ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు, ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా ఒక గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు కూడా దే నో దట్ ఈజ్ మై హస్బెండ్, పక్కనే ఉంటాడు, బట్ స్టిల్ వచ్చి ఇలాంటి మాటలు అడగడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు అనమాట. సో నాకేంటంటే తన ముందు నాకు చాలా ఎంబారసింగ్ గా అనిపించేది. అట్ ది సేమ్ టైం నీకు తెలుసు కదా మనిషి అక్కడ ఉన్నాడు కదా, అది ఎందుకు అన్నెసెసరీగా. ఇప్పుడు కొన్ని 100 మంది ఆడపిల్లలకి ఎంగేజ్మెంట్లు బ్రేక్ అవుతూ ఉంటాయి, ఇంకోటి అవుతుంటాయి, ఇట్స్ ఆల్ దేర్ ఓన్ పర్సనల్ థింగ్. సో మనం దాని గురించి మాట్లాడేటప్పుడు ఈదర్ అవసరమా చూసుకోవాలి, లేదా ఇఫ్ షీఈస్ హ్యాపీ నౌ వదిలేయాలి. అసలు నేనేమంటానంటే ఇట్స్ దేర్ పర్సనల్ లైఫ్, వీ డోంట్ నీడ్ టు ఇంటర్ఫియర్. దట్ టు అండ్ సోషల్ గ్యాదరింగ్లో నలుగురు ఉన్నప్పుడు అలాంటివి మాట్లాడడం, అలాంటివి చేయడం, ఫస్ట్లో నేనైతే ఏడ్చేసేదాన్ని. తర్వాత లేదండి బ్రేకప్ అయింది, ఇతను నా హస్బెండ్ దీపక్, హాయ్ చెప్పు దీపు అనే లెవెల్కి వచ్చాను. మా ఆయన పక్కన తీసుకెళ్ళి ఏంటారు, లేదండి అది బ్రేక్ అయిందండి, ఇంకో మా ఆయన చెప్పండి అంటే ఎవరో ఆ పిన్ని గారు అనుకుంటే వెళ్ళిపోయిందండి, లెవెల్కి తీసుకొచ్చారు. అంటే ఏడుస్తుంటే ఏడిపిస్తూనే ఉంటారనమాట, చెప్తా మీ పని లాగా నేను మారాల్సి వచ్చింది. నేనైతే మాత్రం నన్ను చాలా మార్చారు జనాలు. సో ఆ మార్పు మళ్ళీ వాళ్ళే తీసుకోలేదు, అదొక ప్రాబ్లం. నేను లాట్ ఆఫ్ స్ట్రగుల్ హరి. నౌ దట్ యు షేర్ దిస్ స్టోరీ, చాలా మంది అమ్మాయిలకు ఉంటుంది ఇట్లాంటి స్టోరీస్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రెస్పాండ్ అవుతారు. దేర్ మెనీ గర్ల్స్ హూ స్టే అలూఫ్. అంటే ఓకే ముందు బయటికి వెళ్తే ఇలా మాట్లాడతారు కాబట్టి బయటికి వెళ్ళకూడదు, అలా డ్రెస్ చేసుకుంటే ఇలా మాట్లాడారు కాబట్టి అలా డ్రెస్ చేసుకో, మాట్లాడినప్పుడు తప్పో తర్వాత సంగతి. మనం ఫైట్ చేసే కెపాసిటీ లేదు కదా, మనం కామ్గా ఉండిపోతే బాగుంది కదా. ఏ బట్టల వరకు మాట్లాడడం వరకు కామ్గా ఉండిపోతే పర్లేదు కానీ, సి ఇఫ్ యూ డెంట్ పర్స్యూ యువర్ ప్యాషన్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్ ఫర్ దట్ మ్యాటర్, ఇవాళ ఇక్కడ కూర్చునే మనం ఇట్స్ అ ఫైట్. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ విమెన్, ఇట్స్ ఫర్ ఈవెన్ మెన్. ఇట్స్ అ ఫైట్ ఈవెన్ ఫర్ మెన్. మెన్ని బాడీ షేమింగ్ చేయొచ్చు, మెన్ ఇంకేదో చేయొచ్చు, బట్ ఒక ఇండివిజువల్ని, ఒక హ్యూమన్ బీయింగ్ని, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఒక ఎనీ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఫర్ దట్ మ్యాటర్, అసలు ఒక పర్సనల్ కమెంట్ కానీ, ఒక ఇండివిజువల్ని ఇట్లా ఈజీగా ఫ్రీగా గ్రాంటెడ్గా తీసుకోవడం కానీ, హౌ ఫార్ డూ యూ థింక్ ఇట్స్ రైట్ తెలుగు? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్, ఇట్స్ వెరీ బ్యాడ్. అండ్ అదే దే షుడ్ హ్యావ్ దట్ సెన్స్ హౌ ఫార్ ఇట్ విల్ డ్యామేజ్ దేర్ లైఫ్, ఎంత దూరం డ్యామేజ్ చేస్తుంది, ఎంత వాళ్ళు బాధపడతారు. మనం అది ఇప్పుడు ఏదైనా అంటే మనం ఒక మాట అనే ముందు కానీ, ఒక స్టేట్మెంట్ పాస్ చేసేటప్పుడు కానీ, ఎదుటి వాడిని అది ఎంత బాధ పెడుతుంది, లేకపోతే వాడి లైఫ్ని ఎంత డ్యామేజ్ చేస్తుంది అనేది ఒకసారి వీ హ్యావ్ టు థింక్.
అది ఆలోచించకుండా మాట్లాడినప్పుడు ఏంటంటే డెఫినెట్లీ ఇట్ విల్ హర్ట్ నాట్ జస్ట్ దెమ్, దేర్ ఫ్యామిలీ, దేర్ ఓన్ సర్కిల్లో ఏదన్నా ఉండొచ్చు. అది మంచో చెడో కానీ సడన్గా ఒక మాట వదిలేస్తాం కదా మనము, అదేంటంటే చాలా దూరం వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఈజ్ వెరీ స్ట్రాంగ్. మీరు ఏది మాట్లాడినా, ఏ స్టేట్మెంట్ పాస్ చేసినా, ఒక చిన్న కామెంట్ ఒకటి చేశాడు అనుకోండి, వాడు చేసిన తప్పుకి ఎదుటోడు తిట్టచ్చు, లేదా భలే చెప్పావు భయ్యా అని ఇంకో కామెంట్ పెట్టచ్చు, దానికి ఇంకో లైక్. ఇట్స్ లైక్ అ చైన్. ఒకప్పుడు ఏమయ్యేది అంటే అంత స్ట్రాంగ్ లేదు సోషల్ మీడియా, మనకి ఏదైనా మాట్లాడాలన్నా రీచబుల్, అంత రీచింగ్ లేదు. ఇప్పుడు ఏదైనా సరే విత్ ఇన్ మినిట్స్, సెకండ్స్లో ఫుల్ స్ప్రెడ్ అయిపోతుంది. నువ్వేమంటున్నావు, దాన్ని ఎంకరేజ్ చేయకూడదు ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ కమెంటింగ్ అంటున్నావు. నేను ఐ విల్ గో స్టెప్ ఫార్వర్డ్. నేనేం ఫీల్ అవుతున్నాను అంటే, అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే వాడు ఎవడో చూసి ఇప్పుడు నీ గురించి రాశారు, హౌ డిఫరెంట్ ఈజ్ ఇట్? నువ్వు ఆడపిల్లవు కదా, వాడి చెల్లికి వాడి నీకు ఏంటి డిఫరెన్స్? అది కూడా ఆడపిల్లే కదా, వాడి చెల్లి కూడా. ఎప్పుడైతే మనం అరే నిన్ను అన్నారనగానే అసలు చూడంగానే నాకు ఓపెన్ కూడా చేయబోదు కదా, విరక్తి కొట్టింది. సో నేను అన్నారనగానే నేను కెమెరా ఉందని కూడా చూసుకుని చెప్పలేసింది అన్నాను, నేను నాడు ఎవడో ముందున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అలా కనుక యాజ్ అ సొసైటీ మనం రియాక్ట్ అవ్వగలిగితే, రెస్పాన్స్ కదా, కమెంట్కి రెస్పాండ్ అవ్వకుండా ఉంటాం కాదు, రియాక్ట్ అవ్వగలిగితే ఐఎమ్ 100% షూర్ లైఫ్ విల్ బీ బెటర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో విమెన్ కాబట్టి మనం ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాం, బట్ ఆల్సో బాయ్స్ అండ్ మెన్ సఫర్ ఇన్ సైలెన్స్ విత్ రెస్పెక్ట్ టు దర్ కెరియర్స్ ఆల్సో కదా. సో అది రాకూడదంటే తప్పు అనేది ఎక్కడ జరిగినా వీ షుడ్ ఆల్ కండెమ్ దెమ్ ఇన్ అవర్ ఓన్ వెరీ స్మాల్ వే. దాని కిందే వాడికి ఒక 10 కమెంట్లు వచ్చి అసలు ఎవడు ఓపెన్ చేయకుండా, దాన్ని ఓపెన్ చేయకూడదు, కింద కమెంట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి వితౌట్ ఓపెనింగ్ ఇట్. ఆబ్వియస్లీ వాడు ఎందుకు పెడతాడు? అది తమ్నేల్ చూసి వాడు అది ఓపెన్ చేస్తే వాడికి యూట్యూబ్ లో డబ్బులు కదా వచ్చేది. ఆల్ ఆఫ్ us are aware of it. అసలు అది ఓపెన్ చేయకుండా కింద కమెంట్ పెడితే పనిష్మెంటే కదా అండి. విరక్తి రావాలి, ఆడికి డిప్రెషన్ వచ్చి ముసుగేసుకుని ఆడ ఏడవాలి ఇంట్లో కూర్చొని. అది ఏ రోజు వస్తుందో కానీ ఏమో అంటే నాకు ఇవన్నీ జరుగుతాయా లాగా అనిపించేస్తుంది చెప్తే. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, నేను అబ్బాయి అమ్మాయి అట్లా చెప్పాను కానీ జనరల్గా ఒక అమ్మాయి దేని మీదన్నా ఎక్కువ రియాక్ట్ అయ్యి మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయి అటెన్షన్ సీక్ చేస్తుంది అంటారండి. అసలు ఆ అమ్మాయి మాట్లాడట్లేదు అనుకోండి, అమ్మాయి అన్న తిట్టుని యాక్సెప్ట్ చేసింది అంటారు. ఒకవేళ అటు ఇటు కాకుండా ఉంటే ఆ అమ్మాయికి ఏంటో అసలు కన్ఫ్యూజన్ ఎప్పుడు. అలా అంటే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఎట్లా తయారైపోయిందంటే, ఇప్పుడు ఒక భార్యాభర్త ఒక గాడిద రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ గాడిదని వాళ్ళెవరు ఎక్కకుండా నార్మల్గా తీసుకెళ్తూ ఉంటే గాడిద నుంచుకుని కూడా వీళ్ళిద్దరు నడుచుకుని వెళ్తున్నారు, అసలు ఏంటో బుర్రలేదు అన్నాడు. అవునా అని చెప్పి పెళ్ళాన్ని వాడు ఎక్కేసి పెళ్ళాన్ని నడిపించుకుని తీసుకెళ్తున్నాడు గాడిద మీద. అప్పుడు అన్నారు, చూసావా పెళ్ళాన్ని నడిపిస్తున్నాడు, వాడేమో గాడిద ఎక్కాడు, వాడికి అసలు ఏమన్నా ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఉందా అన్నారు. సరే లాస్ట్కి ఇంక ఇలా కాదని చెప్పి పెళ్ళాన్నే గాడిద మీద ఎక్కించి వీడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అసలు ఆ గాడిద ఏమైపోను, దాని మీద ఎక్కుతారు, దానికి ఎంత బరువు అన్నారంట. సో ఏది చేసినా నీకు ఏదో ఒక ప్రాబ్లం. సో అందుకని నేను మ్యాక్సిమం ఏం చేస్తానంటే ఆ రెస్పాండ్ అవ్వడం లేకపోతే ఆన్సర్ చేయడం వీటికన్నా కూడా ఇగ్నోరెన్స్ తీసేసుకుంటూ ఉంటాను. ఇంకా మరీ నా వల్ల కాలేదు అంటే ఎక్కడో అక్కడ బ్యాక్ ఇచ్చేయాలి అనిపిస్తుంది. మ్యాక్సిమం ఇది నా బ్రెయిన్లోకి వెళ్ళకుండా నేను ఏం చేయాలనే దాని మీద ఉంటాను. ఎందుకంటే ఇట్స్ లైక్ దట్ ఇఫ్ ఐ వేస్ట్ ఆఫ్ టైం అండ్ నేను రెస్పాండ్ అయ్యింది మళ్ళీ ఇంకొక యూట్యూబ్ థంబ్నెయిల్ అలా అయిపోతుంది. కాబట్టి ఐ విల్ బి లైక్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ నా వల్ల ఇట్స్ అ మెస్ అండ్ అగైన్ దట్ మెస్ నేనే హ్యాండిల్ చేయాలి, నేనే తీసుకోవాలి. సో కాబట్టి నేను మాక్సిమం ఎట్లా ట్రై చేస్తాను, వద్దు ఇగ్నోర్. నేను అందరినీ ఎడ్యుకేట్ చేయించడానికి నా వల్ల కాదు. బ్రెయిన్ ఉన్నోడికి ఎప్పుడు బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ లేనివాడికి ఎప్పటికీ ఉండదు. కాబట్టి వదిలేద్దాం లాగా అనిపిస్తుంది. కానీ మీరు అన్నట్టు ప్రతి పరిస్థితిని వదిలేయడానికి కూడా మనసు ఒప్పుకోదు. కొన్నిసార్లు మాట్లాడాలనిపిస్తుంది, కొన్నిసార్లు ఆన్సర్ చేయాలనిపిస్తుంది. నేను చాలాసార్లు ఈ నార్మల్గా కూడా లైవ్ల్లో వాటిల్లో ఈ థంబ్నెయిల్స్ గురించి, ఈ 2 పెళ్ళిళ్ళు తెలుసా, అసలు భర్త ఇవన్నీ చూసినప్పుడు కూడా నేను అఫెండ్ అయ్యి నేను చెప్పాను. ఈ రోజుకి నేను దాన్ని తీయించలేకపోతున్నానంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి పెట్టారు. నేను ఎంతమందిని అప్రోచ్ అయ్యాను, ఐ వాంట్ దట్ టు బి రిమూవ్డ్ అండి, వద్దు నాకు ఎందుకు కంఫర్టబుల్ లేదు అంటే అసలు ఒకసారి లేదండి నాకు చూస్తున్నప్పుడల్లా ఒక రకంగా ఉందండి అని చెప్తే అది ఇప్పుడు తీయించడం అవన్నీ కష్టం అమ్మా. నాకు తెలుసు దీపక్ ఈజ్ ఇంటూ ప్రాపర్ ఫిట్నెస్ అండ్ ఆల్ ఆఫ్ దట్, ఈజ్ ఇంటూ జిమ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో హౌ డస్ ఇట్ ఫీల్ అంటే బాడీ షేమింగ్ గురించి మాట్లాడేది కాబట్టి జనరలీ అంటే
నిజంగా మగాళ్ళు అయితే నాకు తెలిసిన నేను చూసిన మినీ మెన్, యూ కాల్ ఇట్ మై బ్రదర్స్, యూ కాల్ ఇట్ మై కజిన్స్, మై హస్బెండ్, వీళ్ళందరూ నాది 12 ఫ్రేమ్ అయితే ఆటోమేటిక్గా మా ఇంట్లో మగాళ్ళు కూడా న్యాచురల్లీ ఫ్రేమ్ పెద్దగా ఉంటాయి కదా. సో వాళ్ళకి ఆ పిటైట్ ఫ్రేమ్సే అరే ఏంటి పిల్లలు ఇంత వీక్గా ఉన్నారు అనిపిస్తారు. మాకు అలవాటు అయిపోయింది, ఇట్స్ ఆల్ పర్సెప్షన్. ఇప్పుడు మాకు ఎనీథింగ్ అబౌవ్ 5-6 అసలు మాకు అసలు అది రెగ్యులర్ మనుషుల కింద లెక్క కాదన్నమాట, మాల్న్యూట్రిషన్తో ఉన్న టైప్లో ఉంటుంది. సో అలాగా ఈవెన్ గీతా ఇస్ టాల్. అవును, గీతాకి నాకు అంత రుణించలేదు. అవును. సో అంత టాల్ ఫ్రేమ్స్లో ఉన్న వాళ్ళని, అంత అలాగే బ్రాడ్గా ఉన్న వాళ్ళని, హెల్తీగా ఉన్న వాళ్ళని ఎవరు యాక్సెప్ట్ చేస్తారంటే రియల్ మెన్. అవును, పిటైట్గా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు పీనుగుల్లాగా ఉండి పెచ్చపెచ్చగా ఉండి వీళ్ళు ఆ పక్కన మనం కొంచెం మెజెస్టిక్గా కనపడతాం. ఇప్పుడు అదే దీపక్ ఇస్ అ బ్రాడ్ గై, బ్రాడ్ ఉంటాడు, స్ట్రాంగ్ ఉంటాడు. ఆబ్వియస్లీ దీపక్ పక్కన నువ్వు అందంగానే కనపడతావు, యంగ్ గానే కనపడతావు, క్యూట్ గా కనపడతావు. ఇప్పుడు వాడు ఎవడో అక్కడ ఏ 5'4", 5'5", పోనీ 5'7" ఉండి చిన్న హైట్ ఉండి వాడు బాగా పిటైట్ ఫ్రేమ్ సన్న ఫ్రేమ్ వేసుకుని వాడు ఉండి వాడి పక్కన ఆబ్వియస్లీ దే కెనాట్ స్టాండ్ ద బ్రాడర్ ఆర్ ద స్ట్రాంగర్ యూ. అందుకని దానికి ఏదో పేరు పెట్టాలన్నమాట. కాబట్టి ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరైనా. అవునవును. ఇంకో వన్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దట్ మినీ షుడ్ నో అబౌట్ యూ. మామూలుగా ఇళ్లలో ఉండి మనం రోజు ఒక ప్లేస్లో ఉన్నప్పుడే అబ్బా ఎంతసేపు ఉంటాం వీటితో అని ఇరిటేట్ అవుతూ ఉంటాం కదా హస్బెండ్తో, మేబీ హస్బెండ్ నీతో కూడా. తేజన్ తీసుకుంటే దే హ్యాడ్ అ లాంగ్ డిస్టెన్స్ మ్యారేజ్ ఫర్ అ వైల్ పెళ్ళిన కొత్తలో. సో షీ ఫాట్ హార్డ్ టు గెట్ హిమ్ బ్యాక్ హియర్. How is it? అంటే how is it trying hard to help him out, come back here? యాక్చువల్లీ మేము ఫస్ట్ పెళ్ళైన తర్వాత 2 years దూరంగానే ఉన్నాము. అయితే తనకు అక్కడ జాబ్ ఉండేది, నాకు ఇక్కడ వర్క్ ఉండేది. అమ్మ నాన్నతో నేను ఇక్కడ ఉండేదాన్ని, తను అక్కడ. బాగుంటుంది కదా, అయిపోయేది కదా, తను హ్యాపీగా నీ వర్క్ చేస్తే ఆయన వర్క్ అస్సలు అలా కాదు. ఇప్పటికీ కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు స్టే ఫార్ ఆర్ స్టే అవే మా ఇద్దరికి. సో మాకేంటంటే ఎప్పుడు కలిసే ఉండాలి ఇలాగే ఉండేది. అంటే డ్రీమ్ చేసేవాళ్ళం మనం ఎప్పుడు కలిసి ఉంటాం ఒక ఇంట్లో అనేలాగా డ్రీమ్ ఉండేది. తను ఎప్పుడన్నా వీకెండ్స్ వస్తే అప్పుడు కూడా నాకు షూటింగ్స్, నా హడావిడి అదే ఉండేది. సో ఫస్ట్ కొన్ని రోజుల తర్వాత దెన్ we decided whatever it is, one day without even informing anything he just went to his office and resigned the job బెంగళూరులో. చేసేసిన తర్వాత he told me నా వల్ల కాదు ఇదంతా, ఉద్యోగం ఈ రోజు పోకపోతే రేపు వస్తుంది, రేపు పోకపోతే ఎల్లుండి వస్తుంది, లేకపోతే నాకు ఆడవాళ్ళు తినాలి మగవాళ్ళు తెచ్చేయాలి ఇలాంటివి ఏం లేవు, నువ్వు తెచ్చేస్తే నేను ఇల్లు చూసుకుంటాను, లేకపోతే నేను చేసినప్పుడు నువ్వు చూసుకుందువు కానీ ఏదో ఒకటి చేద్దాం, బట్ ఐఎమ్ కమింగ్ ఆఫ్ అని he told. How beautiful. హౌ ఇక్కడ మనం ఎలా సర్వైవ్ అవుతాం, ఏదో ఒకటి చేసి సర్వైవ్ అవుదాం, ఏముంది పర్లేదు, ఇట్స్ ఓకే, ఏం భయం లేదు, నీకు వర్క్ ఉంది కదా నేను చూసుకుంటాను ఇంటిని అనగానే, అంటే నాకు అదంతా కొంచెం కొత్త, అలా వర్కౌట్ అవుతుందా అనుకునేదాన్ని. కానీ 2 ఏళ్ళు మేము అలాగే వర్కౌట్ చేసాం. సో హీ వాజ్ హోమ్, టుక్ కేర్ ఆఫ్ మీ, అండ్ నేను వెళ్ళి బయటకు వెళ్ళి వర్క్ చేసుకుని వచ్చేదాన్ని. సో మేము అలా ఎక్స్చేంజ్ పాలసీలో చేసుకున్నాం అనమాట. ఎప్పుడు ఒక్క రోజు కూడా మాకు ఈ వీళ్ళు చెప్తారు కదా మెన్ షుడ్ వర్క్ ఉమెన్ షుడ్ కుక్ టైప్స్లో మాకు ఎప్పుడూ అనిపించేది కాదు. అంటే చక్కగా అలా ఉన్న పనిని షేర్ చేసుకుని, ఉన్న టైంని షేర్ చేసుకుని కలిసి ఉంటే చాలరా భగవంతుడా మిగతా, అంటే అప్పుడు కూడా అగైన్ ఉన్న వాళ్ళందరూ అనేవాళ్ళు అలా ఎలా జాబ్ లేకుండా ఇంట్లో ఇదేంటి అదేంటి అని చెప్పి. బట్ వీ స్టూడ్ టుగెదర్ ఆల్ బికాజ్ హీ యాక్సెప్టెడ్ మీ లైక్, అంటే వాట్ ఐ యామ్ కంప్లీట్లీ. నాకు ఇది వద్దు, ఇది కావాలి, ఇది కరెక్ట్ చేసుకో, అవేమీ క్యాలిక్యులేషన్స్ లేవు. సో నేను అలాగే యాక్సెప్ట్ చేయడం వల్ల ఎకనామిక్ బ్రాకెట్ కొంచెం తగ్గుతుంది, కొంచెం లగ్జరీ తగ్గుతుంది, కొద్దిగా కంఫర్ట్ తగ్గుతుందేమో. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నీడ్స్ పక్కన పెడితే వాంట్స్ ఉండకపోవచ్చు, నీడ్స్ అన్ని ఫెసిలిటేట్ చేసుకోకపోవచ్చు, అన్ని అనుకున్నట్టు లగ్జరియస్ గా ఉండలేకపోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే యూఆర్ హ్యాపీ కదా. మాకు అవేమి కూడా అనిపించలేదు, లగ్జరీ కంఫర్ట్ కూడా అనిపించలేదు. ఇంకా తను రాగానే నాకు ఏమంటారు, ఇంకా హనుమంతుడికి బలం వచ్చినట్టు వచ్చింది. ఓకే, ఐ హ్యావ్ మై ఫ్యామిలీ నౌ, నేను ప్రశాంతంగా ఇది చేసుకోవచ్చు. తను అక్కడ ఇక్కడ రోజు ఆ వీడియో కాల్స్, రోజు ఆ ఫోన్లు, ఎప్పుడు ఇంకా మనం కలిసి ఉండేది లాగా అవన్నీ దాటేసి తను ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోవడం
అంటే నేను ఎప్పుడు థ్యాంక్ యూ లాంటి నేను చెప్పలేదు, కానీ సొంత ఊరిని, ఉన్న ఉద్యోగాన్ని, పేరెంట్స్ని అందరినీ వదిలేసుకుని ఒక కొత్త ప్రపంచం. అండ్ హీఈస్ కంప్లీట్లీ కర్ణాటక. అంటే సపోర్టెడ్ అంటే ఇంకా ఎవరేం చేయలేకపోయారు, మా ప్రేమ మధ్య ఎవరేమీ ఇంకా ఇంటర్ఫేర్ అవ్వలేకపోయారు. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ఇలాగా వదిలేసారు పేరెంట్స్. హ్యాపీగా ఉండండి చాలు. పాపం తను ఉండలేకపోతున్నాడమ్మా నువ్వు లేకుండా, నీది అదే పరిస్థితి. ఇంకా కానివ్వండి, నువ్వు వర్క్ మానేసి రావడం మాకు ఇష్టం లేదు, నువ్వు కెరియర్ మానేసి చేసుకోవడం వద్దు, జాబే కదా హైదరాబాద్ లో దొరుకుతుందిలే అని పంపించేశారు. ఇంత బ్యూటిఫుల్ థింగ్స్ జరిగాయి కదా మన మధ్యలో కాన్వర్సేషన్. ఎవడో రాయడిది వాళ్ళు ఏం రాస్తారో చెప్పనా? ఫస్ట్ 2 ఏళ్ళు దీపక్ కి ఉద్యోగం లేకుండా హరితేజ పడ్డ కష్టాలు చూస్తారా? వాడు అది రాస్తాడు కానీ దీపక్ హరితేజ కోసం అన్ని మానేసి చక్కగా వచ్చి తనతో ఉన్నాడు చూసారా అని ఎప్పుడు రాయడు. దానికి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే తిమ్మిని పంపి చేసి రాస్తారు, మ్యాటర్ ఒకటే ఉంటుంది అనమాట. నిజంగా చాలా క్రియేటివిటీ. నేనే ప్రొడ్యూస్ చేసి అలాంటి వాళ్ళతో సినిమా తీస్తా ఏదో ఒక రోజు. ఎంత క్రియేటివిటీ, ఒక విషయాన్ని ఇలా అలా అలా ఇలా తిప్పి రాయడం. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ లో వాడు అదే రాస్తాడు. అసలు 2 ఏళ్ళు ఉద్యోగం లేకుండా వాళ్ళ పడ్డ కష్టాలు చూడండి మీకే తెలుస్తుంది అని ఒక క్వశ్చన్ మార్క్. అబ్బో ఇది చాలా ఇలాగే ఉంటుంది అనమాట. మనం ఇంత బ్యూటిఫుల్ థింగ్స్ మాట్లాడుకున్నా వాళ్ళకి అవన్నీ ఏం వద్దు, వాళ్ళకి ఏం కావాలి వాళ్ళదే రాసుకుంటారు. చూసే వాళ్ళు ఉన్నారు కదండి మరి. వాళ్ళ కర్మలే. మన మన ఛానల్ వ్యూవర్స్ అయితే అందరూ బ్యూటిఫుల్ గర్ల్స్. నేను చూసాను, కామెంట్స్ కూడా చూసాను. మన గీత ఇంటర్వ్యూది అసలు జనరల్గా ఎలా మాట్లాడతారు. ఆల్ ఆర్ వ్యూవర్స్ ఆర్ వెరీ సెన్సిబుల్, వెరీ నీట్ అండ్ క్లీన్. ఎంత బాగా ఓపెన్ అప్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడినా కూడా గర్ల్స్ రెస్పాండెడ్ వెరీ నైస్లీ. మాకు చాలా హెల్ప్ అయింది, మాకు చాలా బాగుంది ఇన్ఫర్మేషన్, నెవర్ బిఫోర్ కాన్వర్సేషన్ మాకు అనిపించింది అని. సో నేను అందుకే కొన్నిసార్లు ఇప్పుడు కూడా నేను అదే, ఈవెన్ అన్ని చోట్ల నేను ఏం ఫీల్ అవుతున్నానంటే కొంచెం పరిస్థితులు మారుతున్నాయి, బెటర్ అవుతున్నాయి. మనం మాట్లాడితే వినేవాడు ఉన్నాడు, మంచి కొంచెం యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంచెం ఎడ్యుకేషన్ పెరిగింది, కొంచెం పరిస్థితులు పెరిగాయి. అబ్బాయిల యాటిట్యూడ్, ఎడ్యుకేషన్ అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ బీటెక్ ఎంటెక్ ఎంఎస్ చేశానని కాదు, అది కాదండి. కరెక్ట్, కొంచెం సంస్కృతి కల్చర్ సంస్కారం. ఎడ్యుకేషన్ అంటే అది కాదు. థ్యాంక్స్ ఫర్ కరెక్టింగ్ అండి. వాళ్ళు అనుకుంటారేమో. అవునవును, అదే అనుకుంటారు. సో ఆ సంస్కారం పెరిగింది, కాస్త అన్ని మారుతున్నాయి కాబట్టి పరిస్థితులు కూడా మారుతున్నాయేమో మెల్లగా అని అప్పుడప్పుడు నాకు ఒక హోప్ వస్తూ ఉంటుంది చూసినప్పుడు. సో ఆబ్వియస్లీ అన్ని భలే వదిలేసినాయి. ఎందుకంటే నా దీపక్ ఇస్ ఆల్ సెట్. ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు నీకు ఐటీలోనో ఇంకెక్కడన్నా కార్పొరేట్ లో చేస్తే మెటర్నిటీ లీవ్ అని ఒకటి ఇచ్చి మరి జీతం కూడా ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ స్కోప్ ఇండస్ట్రీలో లేదు. బట్ దెన్ అగైన్ నౌ దట్ దీపక్ ఇస్ ఆల్ సెట్. హార్డ్లీ 2 years కదా. అంతే. ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. వి హ్యాడ్ ద పేషెన్స్. కలిసి అన్ని వర్కౌట్ చేసుకున్నాము, చక్కగా ఇల్లు తీసుకున్నాము, సెటిల్ అయ్యాము, హాయిగా ఉన్న దాంట్లో సుఖంగా ఇద్దరం ఉంటే చాలు అనిపించి. And soon we are going to be parents. So all happy, touch wood. I'm going to say the little one. Thank you. ఫిజియలాజికల్ హెల్త్ గురించి కంపల్సరీ మాట్లాడతాయి. అంటే మన వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఏం ఛానల్ పెట్టావు నువ్వు, ఏం ఇంటర్వ్యూ చేస్తావు, ఏం మాట్లాడిస్తున్నావు, మీరు ఏంటి ఇక్కడ అని. సో నీ రెగ్యులర్ పీరియడ్స్ గురించి, పీసీఎస్ గురించి, దట్ యు ఆర్ రెడీ టు బి వోకల్ అబౌట్ ఇట్. కరెక్ట్. జస్ట్ టాక్ మోర్ ఆన్ ఇట్. డెఫినెట్లీ. సో యా, ఈ మధ్యకాలంలో చాలా వరకు ఆ సమస్యలు ఉంటున్నాయి చాలా మందికి. నాకు కూడా, నేను కూడా ఫేస్ చేశాను. ఆస్తులున్నా లేకపోయినా మనకి అవి మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి. నేనేమనుకుంటానంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ వీఆర్ గోయింగ్ త్రూ, టైమింగ్స్, ఫుడ్ అన్నీ కలిసి అలా ప్రాబ్లం అవుతుంది. అంటే నేచర్కి భిన్నంగా మారడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు అన్ని సమస్యలు స్టార్ట్ అయ్యాయి. అంటే టైంకి లేవకపోవడం, టైంకి పడుకోకపోవడం, మంచి ఫుడ్ తినకపోవడం, అతిగా ఉప్పు కారాలు నూనెలు తినడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అని చెప్పి నేను రియలైజ్ అయ్యాను. సో నాకు అది వర్స్ట్ అవుతున్న లోపలే నేను సెట్ చేసుకోగలిగాను అనమాట. సో నాకు లాక్డౌన్ టైంలో కూడా వాట్ ఐ డిడ్, రోజు ఇంట్లో కంపల్సరీగా యోగా చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, టైంకి పడుకోవడం. అంటే నాట్ దట్ నేను ఇప్పుడు ఇంకా నేను బయట ఏం తినను, నేను చాలా గ్రేట్ అలా చెప్పట్లేదు. మా ఫ్రెండ్సే ఈ వీడియో చూస్తే ఇంటికి వచ్చి కొట్టెళ్తారు నన్ను. అవి కూడా ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్. సో ఎస్పెషల్లీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇవన్నీ ఉంటే కొంచెం ప్రాబ్లం కాబట్టి ఐ ట్రై టు బ్యాలెన్స్ థింగ్స్.
సో ఒక 6 వీక్స్ 8 వీక్స్ బిఫోర్ నేను చాలా ప్రాపర్గా డయట్ మెయింటైన్ చేశాను, మంచి ఫుడ్ తిన్నాను, ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఎక్కువ వాటర్ ఇంటేక్ చేస్తూ హైడ్రేటెడ్ ఉంటూ ఐ ట్రై టు రిజాల్వ్ ద ఇష్యూ అండ్ మేక్ ష్యూర్ దట్ మై పీరియడ్స్ ఆర్ రెగ్యులర్. సో రెగ్యులర్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుని అలా చేసుకోవడం వల్ల నాకు వెజిటేరియన్ యాక్చువల్లీ ఎందుకంటే మీకు వెజిటేరియన్ తినడం వల్ల మనకి మాక్సిమం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇది ఉండదు, ఎందుకంటే డైజెషన్ మనకి చాలా క్విక్గా అవుతుంది అండ్ న్యాచురల్గా మనకి ఆ ఫుడ్ అనేది హెల్త్కి సెట్ అయ్యే ఫుడ్. సో కాబట్టి మనకి ఇమీడియట్గా డైజెషన్ అయిపోయి ప్రాబ్లమ్స్ లేకుండా ఇట్ విల్ నాట్ టేక్ హార్స్ టు గెట్ డైజెస్టెడ్. మసాలాస్ అవన్నీ కూడా నేను ఎక్కువ తినేదాన్ని కాదు. అలా ప్రాపర్ వెజిటేరియన్ అవ్వడం వల్ల నేను మంచి ఫుడ్ తింటూ దాన్ని సెట్ చేసుకోగలిగాను. సో ఐ సజెస్ట్ నౌ డేస్ ఇప్పుడున్న అమ్మాయిలకి కూడా వీలైనంత స్ట్రెస్ ఫ్రీగా ఉండడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకపోవడం, వర్క్ వల్ల ఉన్న పరిస్థితుల వల్ల వస్తుంది స్ట్రెస్. కొంచెం మెడిటేషన్స్ కానీ యోగా కానీ కాస్త మంచి ఫుడ్, మీ ఛానల్లో మీరు చాలా వరకు చెప్తూ ఉంటారు కదా, అవన్నీ కరెక్ట్గా పాటిస్తూ చేసుకుంటే మరీ అంత హాస్పిటల్కి వెళ్ళిపోయి మందులు మింగేసి చాలా తలకాయ పాడు చేసేసుకునేంత అవసరం ఉండదు అని అనిపించింది. దట్స్ వాట్ ఐ డిడ్. బ్యూటిఫుల్ ఫర్ యువర్ PCOS. యా, అండ్ దట్స్ రియలీ గుడ్ టు నో. అంటే పెద్దానికి కాఫింగ్ అండ్ పిల్స్ ఇస్ నాట్ అ సొల్యూషన్ అనేది నువ్వు బాగా క్లియర్గా చెప్పావు. అవును, నాట్ అట్ ఆల్ సొల్యూషన్. అండ్ ఐ సా మెనీ పీపుల్ క్యారింగ్, అంటే చిన్న ఒక మెడికల్ షాప్ ఉంటుంది బ్యాగ్లో, ప్రతిదానికి టుప్పు అని మింగేస్తూ ఉంటారు. అంటే ఏదైనా అతి అయితే బాగోదు, కొంచెం అతి అవ్వకుండా చూసుకుంటే మనకి ఎక్కువ దాన్ని మరీ ప్రతిదానికి తీసేసుకోకుండా, ఇప్పుడు ఫర్ సపోజ్ తలనొప్పి వచ్చింది అనుకోండి, తలకి నూనె రాసుకోవచ్చు, ఒక మంచి కాఫీ తాగొచ్చు, ఏమైంది, మనం ఏం తిన్నాము, ఎందుకు మనకు అలా వస్తుందని ఆలోచించవచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. కాసేపు కూర్చుని మంచి సినిమా చూడొచ్చు, నలుగురితో నవ్వుకోవచ్చు, అలాంటి విషయాల్లో కాస్త తీసుకోవచ్చు, స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవచ్చు. అవి ఏవి కాకుండా డైరెక్ట్లీ గోయింగ్ అండ్ టేకింగ్ ద పిల్ అనేది ఏమవుతుందంటే మన బాడీ మనం ఎలా చెప్తే అలా వింటుంది. ఇప్పుడు నేను నీకు ఇవ్వట్లేదు టాబ్లెట్, నువ్వు తగ్గాల్సిందే అని దానికి చెప్పాలి, ఆగా మందులు వేసుకుంటున్నా అంటే అది కూడా రెడీ అయిపోతుంది కదా. సో వీ హ్యావ్ టు లిజన్ టు ద బాడీ అండ్ మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే అది మన కంట్రోల్లో ఉంటుంది. సో మీరు ఆల్రెడీ చాలా సజెషన్స్ ఇచ్చారు, చాలా సజెషన్స్ ఇస్తూ ఉన్నారు అందరికీ. నేను ఇప్పుడు నా సెల్ఫిష్నెస్ కోసం మిమ్మల్ని ఒక సజెషన్ అడుగుతాను. సో నేను ఇప్పుడు ఆల్రెడీ 8th monthలో ఉన్నాను, కాబట్టి నాలాగే ఇంకా చాలా మంది 8th monthలో ఉన్నవాళ్ళు, 3rd trimester ఉన్న వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బెస్ట్ సజెషన్స్ మీరు ఏమి ఇస్తారు? ఓకే, సో ఫస్ట్ నీకు అయితే చెప్తాను ఏంటంటే, నువ్వు ఫిజికలీ యాక్టివ్ కదా, యూ హెవ్ బీన్ ఫిజికలీ యాక్టివ్ బిఫోర్ యువర్ ప్రెగ్నెన్సీ, వాట్ ఆల్ యూ హెవ్ డన్ వెన్ యూ ప్లాన్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ. అండ్ అలాగే మెకానికల్ ఎలిమెంట్స్ ఏమి లేవు, నీ పెయిన్స్ అని అది ఏమి లేవు. సో చాలా మంది లీన్గా ఉండి చక్కగా ఆ 0 size అంటే వాట్ ఎవర్ ఆ డెనిమ్స్లోకి అట్లా ఇట్లా పట్టేసి చాలా మందితో కంపేర్ చేస్తే నా దృష్టిలో యూఆర్ వెరీ స్ట్రాంగ్ గర్ల్. సో అలా ఉన్నావు కాబట్టి ఐఎమ్ 100% sure you will have a normal delivery. So first and foremost thing that you should always look at, offline lo maadukundam manu doctors gurinchi. So see, no offense to any of the medical professionals here, but eppudu manam chudalsindi entante normal delivery ippudunna situations lo normal delivery lo specialized evaru ani manam check chesukovali, irrespective of where they are. enta veelaithe anta avi manam check chesukovali. సో మన ఫ్రెండ్స్లో కానీ వాళ్ళలో కానీ సింపుల్గా ఈజీగా ఏం చెప్తున్నారంటే, మెకోనియం రిలీజ్ అయింది అంటే బేబీ 40 వెళ్ళిపోయింది లోపల, అందుకని ఇలా అయింది, బేబీ హెడ్ ఇలా ఉంది అలా ఉంది. 100కి 95 డెలివరీలు C-section అవుతుంది. అవును, కరెక్ట్. 100కి ఇంత టెక్నాలజీ లేకముందు 100కి 60-70 డెలివరీలు యాక్చువల్లీ ఇంకొంచెం ఒక 40 ఏళ్ళు వెనక్కి వెళ్తే 100కి 99 డెలివరీలు నార్మల్ డెలివరీలు అయినాయి కదా. అవును, ఎందుకు? అప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా అదే సమస్యలు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, పెరిగింది, ఇంకా ఈజీ అవ్వాలి కదా నార్మల్ డెలివరీ. అవ్వట్లేదు అంటే దే షుడ్ బి సంథింగ్. అక్కడ నేను వీళ్ళు వాళ్ళు అని ఒక పాయింట్ నేను పిన్ పాయింట్ చేయండి, కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డాక్టర్. ఇట్స్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ టు చెక్ విచ్ డాక్టర్ యూఆర్ గోయింగ్ టు అండ్ వాట్ ఈస్ యువర్ హిస్టరీ. తన కేసెస్ ఎలా డీల్ చేశారు, తన ప్రొఫైల్ ఏంటి అనేది కంపల్సరీగా చూసుకోవాలి. సెకండ్, యాక్చువల్లీ ఇది ఫస్ట్ అండ్ సెకండ్ కాదు, రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే, ఆల్ ద ట్రైమిస్టర్స్ ఒక 4th month 5th month వరకు కొంత జాగ్రత్తగా ఉంటాం, తప్పలేదు, కానీ ఎక్కువ వేడి చేసే పదార్థాలు తినకుండా అట్లా.
6th మంత్ నుంచి యువర్ బేబీ ఈజ్ ఆల్రెడీ సాలిడ్గా ఫామ్ Strong. ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. యూటరస్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది, లోపల బేబీ చాలా స్ట్రాంగ్ అండ్ హెల్దీగా ఉంటుంది. సో మనం ఎంత యాక్టివ్గా ఉండి ఎంత అలర్ట్గా ఉంటే దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ పాసింగ్ ఆన్ టు ద చైల్డ్ ఆల్సో. కరెక్ట్. మనం లౌజీగా ఉన్నాము, అసలు మనం బేబీకి కూడా అలాంటివి ఇస్తున్నాం. ఎందుకంటే మనం ఆ 9 months మోసేది ఎందుకు? మన బాడీలో ఉన్న మన బాడీలోంచి ఇట్ ఈస్ అన్ అవుట్ క్రాప్ ఆఫ్ యువర్ బాడీ. సో మనం అందుకే కదా హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, స్ట్రెస్ తీసుకోవద్దు, ఆనందంగా ఉండాలి ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువ. ఎవ్రీథింగ్ యూఆర్ ట్రాన్స్ఫరింగ్ ఇట్ టు ద ఆఫ్ ప్లేన్. సో మనం యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫర్ నార్మల్ డెలివరీ, టు ఫెసిలిటేట్ నార్మల్ డెలివరీ, నేనైతే పర్సనల్లీ నా సిచ్యువేషన్ చెప్తున్నాను, అండ్ నువ్వు కూడా అదే చేయొచ్చు. ఏంటంటే లోపలికి ఇట్లా డెలివరీ రూమ్లోకి వెళ్ళాను, లేబర్ రూమ్లోకి వెళ్ళాను, ఏదో మోటార్ వదిలేసి బయటకు వచ్చినట్టు వచ్చాను అంతే. 30 minutes అంతే. 30 minutes labor. అది ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు అదొక ఎలిమెంట్ లాగా తీసుకోలేదు. అదొక ఇప్పుడు సీమంతం చేసుకున్నావు, బ్యూటిఫుల్గా చేసుకున్నావు, ఎంత బాగా డాన్స్ చేయరు, ఏమైపోద్ది? ఏమైపోదు, బేబీ లోపల స్ట్రాంగ్ ఉంటుంది, ఇంకా ఎంజాయ్ చేస్తుంది బేబీ కూడా మనం డాన్స్ చేస్తుందని. అంతేకాకుండా నేను ప్రెగ్నెన్సీలో చాలా డాన్స్ వీడియోలు ఇంట్లో కూడా చేశాను. జస్ట్ దట్ ఎక్కడ పోస్ట్ చేయలేదు కానీ ఐఎమ్ డాన్సింగ్ ఇన్ హోల్ మై ప్రెగ్నెన్సీ. హ్యాపీనెస్. యా, హ్యాపీనెస్. అండ్ దట్స్ వాట్ సి నాకు మా మమ్మీ చెప్పడం తెలుసు అంతే. దిస్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. కానీ మా అమ్మ చెప్పింది ఏంటంటే మేము బయటికి వెళ్ళి పనులు చేసేవాళ్ళము, ఇంట్లో బట్ట పెట్టి మొత్తం ఇల్లంతా తుడుచుకునే వాళ్ళము, బూజులు తుడుపుకునే వాళ్ళము, అన్నీ చేసుకునేవాళ్ళం. మాకు ప్రెగ్నెంట్ అంటే పేషెంట్ కాదు, ప్రెగ్నెన్సీ. సో జాగ్రత్తగా ఉండడం అనేది డెఫినెట్లీ కరెక్టే. కానీ ఈ అతి జాగ్రత్త లేకపోతే బేబీకి ఏదో అయిపోతుంది. నేను ఇప్పుడు కూడా జనరల్గా ఎక్కడన్నా బయటకు వెళ్తే ఎవరింటికన్నా నేను కింద కూర్చో కింద కూర్చో అండ్ కిందే కూర్చోలేకపోతే నార్మల్ డెలివరీ ఎలా అవుతుంది? నెక్స్ట్ సజెషన్ ఏంటంటే శుభ్రంగా మెట్లు ఎక్కచ్చు, శుభ్రంగా మెట్లు దిగచ్చు. ఓన్లీ ఏంటంటే పడిపోతాం కాబట్టి మనం మామూలుగా పరిగెట్టినట్టు మామూలుగా వెళ్ళినట్టు వెళ్తే కొంచెం బ్యాలెన్స్ తప్పచ్చు. కాబట్టి పొట్ట కొంచెం ప్రొజెక్టెడ్గా ఉంటుంది, కొంచెం అంత ముందున్నంత తక్కువ వెయిట్లో కూడా ఉన్నాం కూడా కాబట్టి మెట్టు కనబడదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటాం. బట్ దిగటం అంతే అలర్ట్గా యాక్టివ్గా దిగాలి. నాకు నార్మల్ డెలివరీ అవడానికి రీజన్ అదే. మదీనాగూడలో మన జిమ్ ఉంది ఒకటి బ్రాంచ్. సో నేను 5 floors ఎక్కి వెళ్ళేదాన్ని, 5 floors దిగే వచ్చేదాన్ని. ఇవాళ మార్నింగ్ డెలివరీ అంటే ముందు రోజు సాయంత్రం కూడా ప్రాపర్గా కన్సల్టేషన్స్కి వెళ్ళి వచ్చాను. నీకు చెప్పినట్టే మా అమ్మ కూడా అదే చెప్పింది. నువ్వు కడుపులో ఉన్నప్పుడు నేను ముందు నాకు పెయిన్స్ వచ్చేదాకా ఆఫీస్లోనే ఉన్నాను నేను. కానీ ఎంతమంది వింటున్నారు అమ్మ చెప్పిన మాటలు? వింటే బాగుంటుంది. మనం చాలా విషయాలకి, చాలా చిన్న చిన్న విషయాలని చాలా పెద్ద పెద్ద వాళ్ళని అడుగుతాం. ఇన్ఫాక్ట్ ఆన్సర్ అమ్మ దగ్గరే ఉంటుంది ఎప్పుడు. మనం వెళ్ళి అమ్మ అసలు నువ్వు చెప్పు, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే వాళ్ళు అన్నీ చెప్పేస్తారు, డాక్టర్ల కన్నా బెటర్ గా చెప్పేస్తారు. మనం జస్ట్ కొంచెం వినాలి. అంటే కొంచెం ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి కొన్నిసార్లు, బెడ్ రెస్ట్ లో ఉండాలి. అండ్ చాలా మంది కంప్లైంట్స్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో నన్ను కూడా చాలా వరకు ఇన్స్టాగ్రామ్ లో అక్కడ అడుగుతూ ఉంటారు దట్ ఏం ఫుడ్ తినాలి, ఎలా ఉండాలి, మాకు ఎసిడిటీ అవుతుంది, మేము ఏం తినాలి ఇవన్నీ. సో నేను ఏమంటానంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈస్ డిఫరెంట్ అండి. మీరున్నట్టు నేను ఉండలేను, నేనున్నట్టు ఇంకొకటి ఉండలేను. మీకు రోజు ఆవకాయ అరగచ్చు, నాకు అరగకపోవచ్చు అలా. సో నేనేమంటానంటే లిజన్ టు యువర్ బాడీ, లిజన్ టు యువర్ బేబీ. మీకు ఏమి ఇష్టంగా ఉంది, ఏది త్వరగా డైజెస్ట్ అవుతుంది అంతే. ఎక్కువ ఓవర్ గా దాని గురించి స్ట్రెస్ తీసుకోవడం అవసరం లేదు. అతిగా ఆలోచించద్దని చెప్తారు. అంతే, దేని గురించి అతిగా ఆలోచించద్దు. మనము చాలా అతిగా ఆలోచించిన ప్రతిసారి ఏంటంటే దీనికోసం ఇంత ఆలోచించానా అనుకుంటాం మళ్ళీ. సో చిన్నగా ఆలోచించి ఇప్పుడు నేను తింటే ఏంటి అనేది చూసుకుని మీకు నచ్చినట్టు తినేస్తే అయిపోతుంది. బట్ ఐ వుడ్ సజెస్ట్ ఈ టైంలో కొంచెం డైజెస్టివ్ సిస్టమ్, అసిడిటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ట్రై టు ఫినిష్ యువర్ డిన్నర్ అట్లీస్ట్ 3 hours బిఫోర్ యువర్ బెడ్ టైమ్. ట్రై టు స్లీప్ ఎర్లీ, వేకప్ ఎర్లీ. కొంచెం ఏం లేదు, మనకి ఏమంటారు ప్రకృతితో కలిసిపోతే మనం హాయిగా అన్ని హాయిగా అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏ జంతువుకి వెళ్ళి చెప్పాం కదా నేచురల్ డెలివరీకి యోగా చేయి, కాకపోతే పొద్దున్నే నిద్రలే మనం చెప్తే అది చూస్తుంది. ఇట్స్ ఆల్ అకార్డింగ్ టు ద నేచర్. ఓన్లీ వి ఆర్ నాట్ విత్ ద నేచర్. ఇఫ్ వి ఆర్ విత్ ద నేచర్ అన్ని న్యాచురల్ గా అయిపోతాయి.
సో నేను కొన్నిసార్లు వీధిలో కుక్కనో ఎవరినో చూసినప్పుడు కూడా ఇది థింకింగ్ ఇది యోగా చేసిందా లేకపోతే స్ట్రెచ్చింగ్ చేసిందా ఏం చేసింది అని. నాకు యాక్చువల్లీ డిఎల్ఎఫ్ బిల్డింగ్ కుక్కల్ని చూసావు, ఒబిసిటీ కుక్కల్ని. ఓన్లీ ఫిల్టర్డ్ వాటర్, ఫుడ్ కూడా ఏం ఉండదు. జంతువులు అడగరు కదా అంటే ఆ ఏరియాలో ఉండే జంతువులు కూడా ఒబిసిటీ ఉంటుంది అడిగి. పాపం అవి తినేది కూడా మనం వేసే జంకే కదా అర్బన్ పాపులేషన్ తిన్నావు, ఎంత బ్యూటిఫుల్ చెప్పు. సో దట్ టేక్స్ మీ టు మై నెక్స్ట్ పాయింట్. ఏంటంటే నువ్వు చేసే అంటే బీయింగ్ సింక్ విత్ నేచర్ అన్నప్పుడు ఆల్ త్రూ ద డే నువ్వు చేసే బేసిక్ యాక్టివిటీ ఆపేయకుండా చేసుకుంటూ యోగా కూడా ఇప్పుడు బటర్ఫ్లై ఎక్కువ స్ట్రెచ్ చేసుకునేవి అవన్నీ. అండ్ నేను చెప్తున్నా కదా, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యువర్ నార్మల్ డెలివరీ. థ్యాంక్ యూ సో మచ్. And we'll see you very soon. Yeah. Thanks for coming on board to motivate, encourage and inspire a lot of them. I'm sure the story of your journey has been well articulated by you. Chaala baga cheppavu. And ఇంత నెగటివ్ సిచ్యువేషన్స్లో ఎంతో పాజిటివ్ ఎత్తుక్కుని ఇంతమంది ఫ్రెండ్స్ని ఇండస్ట్రీలో అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ చేసుకుని అండ్ మనలాంటి అందరికీ తన ఇన్స్పిరేషన్ అయింది. సో అది తన ఇన్స్పిరేషన్ అవడానికి రీజన్ ఏంటి? తనకు కష్టం వచ్చినప్పుడు తను దాన్ని అధిగమించగలడం. కష్టం అంటే ఏంటి? రోజు నేను కష్టపడుతున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, వస్తున్నా, అది కాదు. మనం చేయలేనిది చేయలేమేమో, ఇంక అయిపోయింది మన పని అని ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క చోట మనకు అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం చేయలేనిది, మనకి కష్టమైనది, మనం దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళగలిగితే ఎవ్రీబడి కెన్ బికమ్ వన్ మోర్ Teju. And all the best, Teju. Thank you Waiting so to much. say the little one. Thank you so much for having me today. And మనం చేయలేదంటూ ఏదీ లేదు. మీరందరూ ఆల్రెడీ స్ట్రాంగ్. మనకి ఏడవడం గెలవడం ఇవన్నీ పొట్టలో నుంచే వచ్చేసి ఉంటాయి. అవేం పెద్ద కొత్తగా నేర్చుకోవాల్సినవి కాదు. జస్ట్ ఆ మూమెంట్లో కొంచెం స్ట్రాంగ్గా పాజిటివ్ యాటిట్యూడ్తో పాజిటివ్ పర్సన్స్తో ఉంటే చాలు. అయిపోయిందిలే ఇంకా అనే వాళ్ళతో ఎక్కువ వద్దు, ఏం లేదు నువ్వు చేయగలవు అనే వాళ్ళతో మాట్లాడుకుంటూ జస్ట్ ఎంజాయ్ ద లైఫ్, సెలబ్రేట్ ద లైఫ్. ఇట్స్ ఆల్ జస్ట్ వన్ సింగిల్ లైఫ్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ అవుట్ దేర్. అండ్ టేక్ కేర్ గైస్. థ్యాంక్ యూ పూర్ణిమ గారు. ఇట్స్ లవ్లీ హ్యావింగ్ యూ టుడే. నమస్తే. నమస్తే.